ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా అక్టోబర్ నెలకి సంబంధించి ముందు గడప దర్శనం టికెట్లు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందో మీ అందరికీ చెప్తా. అయితే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మేడం మీరు ఎప్పుడు ఇలాగే చెప్తారు, మీరు చెప్పిన విధంగానే ప్రతి నెల కూడా నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నాను, అయినా కూడా మేము సెలెక్ట్ అవ్వడం లేదు, మరి ఇంకా ఎప్పుడు స్వామివారు మమ్మల్ని అనుగ్రహించేది చెప్పండి మేడం అంటూ ఉంటారు. సో దీనికి సింపుల్గా ఒకే ఒక ఆన్సర్. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనం అన్నీ కరెక్ట్గానే చేస్తాం, కానీ అదృష్టం కూడా ఉండాలి కదా. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాలు కూడా ఉన్నాయి. బ్రహ్మోత్సవాల డేట్లు మీరు సెలెక్ట్ చేసుకోలేరు, వాళ్ళు బ్లాక్ చేస్తారు. మిగతా డేట్లు మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోగలము. అసలు ఈ రిజిస్ట్రేషను సక్సెస్ఫుల్గా ఇద్దరు వ్యక్తుల పేరుతో చేసుకోవాలి, రూమ్ కావాలి అంటే అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు నా బ్యాక్గ్రౌండ్లో నేను టీటీడీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తాను, చూడండి. వాయిస్ ఓవర్ ఇస్తాను. అయితే గుర్తుపెట్టుకోండి, సెలక్షన్ లోపలికి వెళ్ళాక నేను కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, దయచేసి అక్కడ చూడండి. అక్కడ చూస్తేనే మీకు ఏ విధంగా నేను సెలెక్ట్ చేస్తానో చూస్తే అవకాశాలు మీకు ఎలా ఎక్కువగా ఉంటాయి, ఏ డేట్లు సెలెక్ట్ చేయాలా, ఏ సేవలు సెలెక్ట్ చేయాలా, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. చేసిందే చేస్తాం, కానీ అదృష్టం కూడా ఉండాలి కదా, అర్థం చేసుకోండి. మరి స్టార్ట్ చేసేద్దామా? కమాన్. ముందుగా మీరు ttdevastanam.ap.gov.in వెబ్సైట్ నేను స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ టాప్ రైట్ సైడ్న లాగిన్ అని ఉంటుంది. ఈ లాగిన్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది, దాన్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. చేస్తే మీకు స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ నెలకు సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు సుప్రభాతము, తోమాల, అర్చన. గతంలో కనుక మీరు సెలెక్ట్ అయితే దయచేసి 180 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి మీరు సెలెక్ట్ అవుతారు. అనగా మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ ఆధార్ నెంబరు, ఈ మూడు కూడా మీరు 180 రోజుల్లో సెలెక్ట్ అయ్యి ఉండకూడదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. అలాగే నేను గతంలో కూడా మీ అందరికీ చెప్పాను, 2 రోజుల రూమ్ కావాలి అంటే రిజిస్ట్రేషన్ అనేది ఇద్దరు వ్యక్తుల పేర్లతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నాకు మీరు ఇక్కడ చూసారా, మొబైల్ నెంబరు నేను ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేశాక నాకు ఇలాగ కాస్త వెయిటింగ్ టైం అనేది అయితే రావటం జరిగింది. మీకు కూడా వెయిటింగ్ టైం వస్తుంది. దీన్ని ఏదో మీరు కంగారు పడిపోయి మాకు స్క్రీన్ ఓపెన్ అవ్వలేదు ఇలాంటివన్నీ మీరు పడొద్దు. ఈరోజు 18వ తారీఖు కాబట్టి కాస్త మీకు టైం పడుతుంది. కొన్ని గంటల తర్వాత అసలు మీకు ఈ వాచ్ టైం అనేది కూడా రాదు, ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు ఇప్పుడు చూడండి, నేను మీకు క్లియర్గా చూపిస్తాను అసలు ఎలా బుక్ చేసుకుంటే సెలెక్ట్ అయ్యే అవకాశం మీ చేతిలో ఎక్కువగా ఉంటుందో. చూడండి, మీకు ఇప్పుడు స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. వాచ్ టైం అయిపోయాక వెయిటింగ్ టైం అనండి, సరేనా. ఇక్కడ మీకు కింద బాక్స్లో క్లిక్ చేసి కంటిన్యూ అని ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా బ్లూ కలర్లో, దాన్ని మీరు సెలెక్ట్ చేయండి. మీకు ఒకవేళ చదవాలనుకుంటే ఇవన్నీ కూడా చదవండి. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మీకు చూడండి స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడేనండి మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలా. మీ ఈమెయిల్ ఐడి, సిటీ, స్టేటు, కంట్రీ, పిన్ కోడు. ఇక్కడ పిలిగ్రిమ్ డీటెయిల్స్ దగ్గర ఇద్దరు పేర్లతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రూములు కావాలి అంటే ఖచ్చితంగా ఇద్దరు పేర్లతో మీరు టికెట్ బుక్ చేసుకోవాలా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. పిలిగ్రిమ్ డీటెయిల్స్లో కూడా మీరు చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్న ఈమెయిల్ ఐడి, సిటీ, స్టేటు, కంట్రీ, పిన్ కోడు, ఇక్కడ ఇద్దరు పేర్లు, నేము, ఏజు, జెండరు, ఫోటో ఐడి అంటే ఆధారు, ఎన్ఆర్ఐ అయితే పాస్పోర్టు, మీ నెంబర్లన్నీ కూడా రాయండి. ఓకేనా. మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండరా అన్నీ. తర్వాత మీరు కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఫిలప్ చేశాకే నాకు ఈ పేజ్ ఓపెన్ అయింది. మీకు తెలుసు కదా, సోషల్ మీడియాలో అన్ని డీటెయిల్స్ చూపించకూడదు. ఇక్కడేనండి మీరు తెలుసుకోవాలి, సెలెక్ట్ ఆల్ సేవా డేట్స్ అని మీరు సెలెక్ట్ చేయాలి. ఇక్కడ టాప్లో బ్లూ బాటంలో
టాప్లో సెలెక్ట్ ఆల్ సేవ అని ఉంది కదా ఇక్కడ. మీరు ఇక్కడ ఇంకోటి తెలుసుకోండి, అక్టోబర్ 9 నుంచి 20వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో మీకు తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన బ్లాక్ చేశారు. అలాగే సుప్రభాతం కూడా 19వ తారీఖున 20వ తారీఖున బ్లాక్ చేశారు. ఓకేనా? ఇవన్నీ తెలుసుకొని మీరు దయచేసి సెలెక్ట్ ఆల్ సేవ డేట్లే సెలెక్ట్ చేయండి. అంతే తప్ప మేము సుప్రభాతం చూసాము, తోమాల చూసాము ఇట్లాంటివన్నీ పెట్టుకోకూడదండి. అన్ని రోజులు అన్ని డేట్లకు సెలెక్ట్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు ఇట్లా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని మీకు కూడా ఒక పాపప్ అంటే స్క్రీన్ మీద ఇలా ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఈ వీడియోలో మీ అందరికి చెప్పాలనుకుంటుంది ఒకటే, బ్రహ్మోత్సవాల సమయంలో దయచేసి ఆల్రెడీ ఒక 10 రోజులకి మీకు తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన బ్లాక్ చేశారు కాబట్టి మిగతా అన్ని రోజులు అన్ని డేట్లు సెలెక్ట్ చేసుకుంటే 2 అంటే 2 వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. మరి నేను ఈ వీడియో సెలెక్ట్ తీసుకున్నా, ఏమైనా డౌట్లు ఉంటే నన్ను మీరు కామెంట్ సెక్షన్లో అడగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.